గుడ్ ఈవినింగ్, నేను రాజు. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. డిబేట్లోకి వెళ్లే ముందు ఇవాళ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. చమురు ధరల తగ్గింపుకు కేంద్రం సన్నాహాలు. ఆర్థిక శాఖ పలు దేశాలతో కొనసాగుతున్న సంప్రదింపులు. ఉత్తరాఖండ్లో 100% వ్యాక్సినేషన్ పూర్తి. సరికొత్త రికార్డులు సృష్టించిన దేవభూమి. రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్. ఆలయ పనుల పరిశీలన, పునఃప్రారంభంపై నిర్ణయం. ఏపీలో కోవిడ్ మృతులపై సీఎం జగన్ సంచలన నిర్ణయం. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. టీఆర్ఎస్లో చేరిన మోత్కుపల్లి. దళిత బంధు అన్ని వర్గాలకు విస్తరిస్తామన్న కేసీఆర్. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని కేసీఆర్ నిర్ణయం. ఈ నెల 20న అన్ని విభాగాలతో ఉన్నత స్థాయి సమావేశం. సిలిండర్కు దండం పెట్టు, బీజేపీని బొందపెట్టు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు నినాదం. హుజూరాబాద్ వార్ తర్వాత టీఆర్ఎస్లో చీలిక. కట్టడి వ్యూహంలో భాగమే ప్లీనరీ ఎత్తుగడన్న రేవంత్. టీడీపీకి దూరమవుతున్న కేశినేని నాని. పార్టీ ఆఫీసులో చంద్రబాబు ఫోటోల తొలగింపు. కేరళలో కొనసాగుతున్న వరద బీభత్సం. 10 డ్యాంలకు ముప్పు పొంచి ఉందని రెడ్ అలర్ట్. మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో సిబిఐ కోర్టు కీలక తీర్పు. డేరాబాబా సహా 5గురికి జీవిత ఖైదు, భారీ జరిమానా. యూపీలో బీజేపీ వ్యూహాత్మక నిర్ణయం. డిప్యూటీ స్పీకర్గా ఎస్పీ రెబల్ అభ్యర్థికి మద్దతు. జమ్మూ కాశ్మీర్ పూంచ్లో పాక్ ఉగ్రవాదుల బంకర్ పేల్చివేత. సరిహద్దుల్లో అప్రమత్తమైన భద్రతా యంత్రాంగం. కోవిడ్ నిబంధనల్ని సడలించిన ఇజ్రాయెల్. కోవిషీల్డ్ తీసుకున్న భారతీయుల ఎంట్రీకి ఓకే. మా ఎన్నికల పోలింగ్ ఫుటేజ్ కోరిన ప్రకాష్ రాజ్. కోర్టుకు వెళ్లి తెచ్చుకోమన్న అధికారి కృష్ణమోహన్. దేశంలో పెట్రోలు ధరలు ఆకాశంలోకి దూసుకుపోతున్నాయి. వాటికి ఎక్కడా బ్రేకులు పడడం లేదు. కరోనా మహమ్మారి ప్రజల్ని కాటేస్తున్న సమయంలోనే కేంద్రం పెట్రోల్ పోటుతో ప్రజల్ని ముంచేసింది. 16 మాసాల కాలంలో పెట్రోల్ ధర 31 రూపాయలు పెరిగింది. డీజిల్ ధర 25 రూపాయలు పెరిగింది. అదే సమయంలో విమానాల ఇంధనం ధర పెట్రోల్ కంటే 30 రూపాయలు తక్కువే ఉంది. విమానాల్లో విహరించే వారిపై ప్రభుత్వాలకు దయ ఎందుకో ఏలిన వారికే తెలియాలి. దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం మినహా సమస్త వస్తువులు, సేవల్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. మద్యంపై అందిన వరకు పిండుకుంటున్న రాష్ట్రాలు దాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి ఒప్పుకోవడం లేదు. పెట్రోలియం ఉత్పత్తులపై రాక్షసంగా దాడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రాలు జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఇష్టపడటం లేదు. జీఎస్టీ స్లాబ్లకు ఓ లిమిట్ ఉంటుంది. కానీ పెట్రోలియం ఉత్పత్తుల ధరలకు లేదా వాటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులకు ఆకాశమే హద్దుగా మారిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 3,35,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకు ముందు సంవత్సరం ఈ ఆదాయం 1,78,000 కోట్లు మాత్రమే. ఏకంగా 88% ఆదాయాన్ని అదనంగా ఆర్జించింది కేంద్రం. ఇదే సమయంలో రాష్ట్రాలు 2,03,000 కోట్లు ఆర్జించాయి. కరోనా దేశాన్ని కబళిస్తున్న సమయంలో ప్రపంచమంతా క్రూడాయిల్ ధరలు తగ్గిపోయాయి. ప్రజలు బయట తిరగడానికి భయపడిపోయారు. అదే సమయంలో కేంద్రం పెట్రోల్, డీజిల్ పై పన్నులను ఇష్టం వచ్చినట్లుగా పెంచేసింది. కేవలం 16 మాసాల వ్యవధిలో పెట్రోల్ ధర 31 రూపాయలు పెరిగింది. డీజిల్ ధర 25 రూపాయలు పెరిగింది. గత ఏడాది కేవలం మార్చి, మే నెలల మధ్యనే పెట్రోల్ మీద 13 రూపాయలు, డీజిల్ మీద 16 రూపాయల పన్ను పెరిగింది. 2014లో మోడీ ప్రభుత్వం రాకముందు యూపీఏ హయాంలో
లీటర్ పెట్రోల్ మీద కేంద్ర ఎక్సైజ్ పన్ను ₹9.20 ఉండేది. డీజిల్ మీద ₹3.46 ఉండేది. 2017లో పెట్రోల్ మీద ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువగా అంటే లీటర్కు ₹21.48కు పెరిగింది. డీజిల్ మీద పన్ను 5 రెట్లు పెరిగింది. ప్రస్తుతం పెట్రోల్ మీద కేంద్ర ఎక్సైజ్ పన్ను ₹32.90కు పెరిగింది. డీజిల్ మీద ₹31.80కు పెరిగింది. అలాగే రాష్ట్రాలు విధించే వ్యాట్ పన్ను పెట్రోల్ మీద 2014లో 20% ఉంటే 2017లో 27%కి, ప్రస్తుతం 35%కి పెరిగాయి. దేశంలో లీటర్ పెట్రోల్ ఉత్పత్తి ధర ప్రస్తుతం ₹40కు అటు ఇటుగా ఉంది. వినియోగదారుడు చెల్లించే ధర మాత్రం ₹110 దాటిపోయింది. దేశంలో సుమారు 75% పెట్రోలియం అవసరాలు దిగుమతి మీదే ఆధారపడటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే విమానాలకు వాడే ఇంధనం సామాన్య ప్రజలు వినియోగించే పెట్రోల్ ధర కంటే ₹30 తక్కువ ఉంది. పెట్రోల్ మీద దాదాపు ₹33 పన్ను విధిస్తున్న కేంద్రం విమానం ఇంధనం మీద కేవలం 11% విధిస్తోంది. రాష్ట్రాలు వేసే వ్యాట్ ఎక్కువగా ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. విమానాల ఇంధనంపై వ్యాట్ను 1 నుంచి 4% మధ్యనే విధించాలని సూచించారు. అలా అయితేనే ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ విమాన సర్వీసులు నిర్వహించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు ఆయన. దీంతో అన్ని రాష్ట్రాలు దాదాపుగా 1%కి వ్యాట్ను తగ్గించాయి. అందుకు విమానం ఇంధనం ధర లీటర్ ₹80 వద్దే కొనసాగుతోంది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్పై కేంద్ర మంత్రుల స్పందన వింతగా ఉంటోంది. కరోనా వల్ల ప్రజలు ఆదాయం కోల్పోయిన సమయంలో పన్నులు ఎలా పెంచుతారని ప్రశ్నిస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలంటే పన్నులు పెంచక తప్పదని బదులిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడం సాధ్యం కాదని కొద్ది రోజుల క్రితమే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కాబట్టి ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. వాటికి అనుగుణంగా నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉంటాయి. అన్నీ భరించక తప్పదని కేంద్ర మంత్రులు తేల్చేశారు. రోజు రోజుకి మన దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్యుడు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ధరలు పెరగడానికి కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఎంత, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఎంత, మరి దీనికి పరిష్కార మార్గం లేదా, సామాన్య ప్రజలు ఇలా ఇబ్బందులు పడాల్సిందేనా అనేది ఇవాల్టి ప్రైమ్ డిబేట్లో చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మన దేశంలో రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ అలాగే వంట గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. దీంతో సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రభావం నిత్యావసర సరుకుల ధరల మీద కూడా పడుతోంది, ట్రాన్స్పోర్టేషన్ మీద పడుతోంది. ఇవన్నీ ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉండడంతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి దీనికి ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు కారణం, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎంతవరకు కారణం, దీనికి ఏంటి పరిష్కార మార్గం అనేది ఇవాల్టి ప్రైమ్ డిబేట్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ డిబేట్లో మనతో పాటు పాల్గొనడానికి ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, మాజీ ఎంపీ టీఆర్ఎస్ నుంచి, అలాగే పాపారావు గారు విశ్లేషకులు, దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నుంచి, అలాగే బెల్లయ్య నాయక్ గారు కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా దిలీప్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గడిచిన 3 వారాల్లో డీజిల్ ధర ఏమో 18 సార్లు పెరిగింది, పెట్రోల్ ధర ఏమో దాదాపుగా 15 సార్లు పెరిగింది. గడిచిన 3 వారాలే కాదు, మనం లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకున్నా కూడా ఈ పెరగడమే తప్పితే తగ్గేది అనేది లేదు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ అలాగే వంట గ్యాస్ ధరలను నియంత్రించడంలో చేతులెత్తేసింది అని ప్రజలు అనుకుంటున్నారు? ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు 2010లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే దీంట్లో నియంత్రణ, రేట్ అండ్ కంట్రోల్ చేసే విధానానికి స్పష్ట చెప్తే 2014లో మోడీ గారు కూడా అదే పాలసీ అడాప్ట్ చేశాడు, అంటే బీజేపీ గవర్నమెంట్. ఎందుకంటే దీన్ని ఇప్పుడు లింక్ డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ క్రూడ్ ప్రైజెస్ కి లింక్ చేశారు. అంటే అక్కడ తగ్గుతుంది, పెరుగుతుంది అనే లింక్ లో. బట్ ఎలా జరుగుతుంది? అలా జరగట్లేదు కదా. ఒక నిమిషం, ఇది జరుగుతుంది. ఎందుకంటే అది దట్ ఈస్ రెగ్యులేటెడ్ బై డే టు డే బేసిస్. ఈ కంపెనీస్ ఎవరికైతే రీజనల్ వైజ్ గా వాళ్ళే చేసుకోవాలి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను నియంత్రించడానికి సబ్సిడీస్ ఇవ్వచ్చు. అంటే కేంద్రం ధర ట్యాక్స్ తగ్గించుకోవచ్చు, రాష్ట్రాలు కూడా ట్యాక్స్ అనేది తగ్గించుకోవచ్చు. అప్పుడు ఈ రిలీఫ్ ఇస్తే, అప్పుడు దాన్ని సబ్సిడీ ఇస్తే కంట్రోల్లో ఉంటాయి. బట్ ఓవరాల్ సిచ్యువేషన్ లో, కోవిడ్ లో ఉన్నటువంటి పరిస్థితిలో మీకు తెలిసి ఏమైందంటే ఇది ఒక రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ గా ఇటు రాష్ట్రాలకు ఉంది, అటు కేంద్రానికి ఉంది. ఒకవేళ దాన్ని కనుక సబ్సిడీ దీనికి కూడా ఇవ్వాలి అంటే మరో దగ్గర తగ్గించుకోవాల్సిందే. ఇది కంటిన్యూస్ గా అవునన్నా కాదన్నా నిరంతరం ట్రాన్స్పోర్ట్, దానికి దీనికి ప్రజలు ఆధారపడుతూ
దీన్ని వాడుతూ ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ అది. మిగిలిన వాటిల్లో మీరు చూసారు కోవిడ్ పీరియడ్ లోపల ఇతర ఇన్కమ్స్ అనేవి రాష్ట్రాలకు కేంద్రాలకు కూడా ఆల్మోస్ట్ ఒక 1 year పాటు జీరో అయిపోయాయి. అంటే ఆదాయ వనరులు లేవు. ఈ ఆదాయ వనరులు లేని సందర్భం లోపల కొత్త సబ్సిడీలు ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. నేను ఒక విషయం చెప్తున్నాను మీకు. అదే ఆ క్రమంలోనే రాష్ట్రాల ఆదాయం తగ్గుదల, అదేవిధంగా ఇక్కడ కేంద్రం యొక్క ఆదాయాల తగ్గుదల అనేది మనం చూసాం. ఇండస్ట్రీ కొలాప్స్ అయ్యే సందర్భంలో గత సంవత్సరంలో 20 లక్షల కోట్లు కేంద్రం మినిమం మన చిన్న సన్నకార పరిశ్రమలకు సబ్సిడీ రూపంలో డైరెక్ట్ గా వాడి వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం కూడా చూసాం. ఇది కేంద్రానికి ఒక బడ్జెట్ పరిమితి, రాష్ట్రానికి కూడా ఒక బడ్జెట్ పరిమితి. అంతా చేస్తే ఏమిటి అంటే 100 రూపాయలు రాష్ట్రానికి వచ్చిస్తే దాంట్లోనే సర్దుకోవాలి, అట్లాగే కేంద్రానికి 100 రూపాయలు వస్తే అక్కడే సర్దుకోవాలి. ఒక దగ్గర మీరు సబ్సిడీ ఇస్తే ఇంకో దగ్గర మానుకోవాల్సి వస్తుంది. ఇది ఓవరాల్ వ్యూగా తీసుకుంటే అప్పుడు మనకు ఇది క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే దో ఐఎమ్ నాట్ ఎకానమిస్ట్, ప్రాక్టికల్ గా చెప్తాను, ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లాగా. కాబట్టి ఇప్పుడు కేంద్రాన్ని రాష్ట్రాన్ని కూడా సబ్సిడీ ఇవ్వమంటే మీరు అన్నట్టుగా మొన్ననే నేను అనుకుంటా ఇంధన శాఖ ఆమాత్యులు ఏం రాశారంటే, ఈ మీరు అన్నారు ఇక్కడ అన్నట్టున్నారు కామెంట్ లో, ఈ విమానాలకు ఎందుకు మరి సబ్సిడీ ఇచ్చారు అది ఎందుకు అన్నారు కదా. సో అక్కడ ఏంటంటే ఇంధన శాఖ ఆయన పౌరయాన మంత్రి ఏం రాశాడు రాష్ట్రాలకంటే, అన్నిట్లో యూనిఫార్మిటీ కావాలంటే మీ ట్యాక్స్ దీని మీద తగ్గించుకోండి అన్నాడు. అంటే 1% ఏంటి 4% వేస్తున్నారంటే వాళ్ళు 4 నుంచి తగ్గించాయి. తగ్గియడం వల్ల ఏమైందంటే స్టేబుల్ గా ప్రైజెస్ ఉంచగలిగాడు ఆయన. దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్. అందువల్ల ఒక దగ్గర తగ్గితే ఇంకో దగ్గర పెరుగుతుంది, ఒక దగ్గర సబ్సిడీ ఎత్తేస్తే ఇంకో దగ్గర సబ్సిడీ దొరుకుతుంది. ఈ కారణం చేత ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ లో కేంద్రం ఒక ఇబ్బందిని ఫేస్ చేస్తుంది తప్ప మీరు అన్నట్టుగా ప్రజలు ఆదుకోవడానికి ఇంట్రెస్ట్ లేదడం కాదు. స్వేచ్ఛ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా అల్టిమేట్ గా ప్రజలు సఫర్ అవుతున్నారు. ఏ మేరకు ప్రయత్నం జరిగి ఇప్పుడు కొద్ది రోజుల కింద ప్రధాని మోడీ గారు అంటారు గత ప్రభుత్వాల వైఫల్యం అంటారు. వినండి దిలీప్ కుమార్ గారు, గత ప్రభుత్వాల వైఫల్యం అంటారు. ఇది రెడీమేడ్ రూలింగ్ లో ఉన్న పార్టీకి ఏంటంటే ఇది ఒక రెడీమేడ్ సమాధానం దగ్గర పెట్టుకుంటారు. అంటే కేంద్రమే కాదు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు. నేనేమన్నానంటే ఇదివరకే 2010 లో మన్మోహన్ సారి పీరియడ్ లో కేంద్రం కంట్రోల్ చేసి మార్కెట్ కి వదిలేసింది. ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ దిగుమతి చేసే వాళ్ళకు రేటు పెంచాలా తగ్గించాలి. అదేవిధంగా 2014 లో సేమ్ మోడల్ ఈజ్ అడాప్టెడ్ బై నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ ఆల్సో అన్నా నేను. సో ఆ కారణం చేత మార్కెట్ లో పెరుగుతుంది, తగ్గితే తరుగుతుంది, లేదా కేంద్రం అది జరగడం లేదు కదండి దిలీప్ కుమార్ గారు. మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్లో బేరల ధర పెరిగినప్పుడు మనకు పెరగడము, తగ్గినప్పుడు తగ్గడం, అక్కడ పెరిగినా తగ్గినా కూడా మన దేశంలో పెరుగుతూనే ఉంది. ఎక్కడ మ్యాచ్ ఎక్కడ అవుతుంది? ఒకనొక దశలో అంతర్జాతీయ మార్కెట్లో $20 ఉన్నప్పుడు బేరల ధర, అప్పుడు కూడా మన దగ్గర 70 నుంచి 80 రూపాయలు ఉంది. అప్పుడేమి 20 రూపాయలు 30 రూపాయలు లేదు. 2020 మీరు అన్నది కరెక్ట్ అయితే అది అలా జరగాలి కదా, అలా ఎందుకు జరగట్లేదు? అప్పుడు వచ్చిన ఆదాయాన్ని ఇతర సబ్సిడీ పథకాలకు మళ్లించుకున్నారు. ఈ రోజు వచ్చే దాంట్లోపల ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వగలుగుతున్నారు. స్టిల్ దే ఆర్ కన్సిడరింగ్. ఇప్పుడు ఇంకా ప్రైస్ పెరిగితే కంట్రోల్ చేయడానికి సబ్సిడీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందా అనేది అండర్ కన్సిడరేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది ఈ రోజు. అది ఉన్న ప్రాక్టికల్ సిచ్యుయేషన్ బికాస్ ఆఫ్ ది ఫిజికల్ ప్రాబ్లమ్స్. రైట్, ఓకే దిలీప్ కుమార్ గారు, వెల్కమ్ బ్యాక్. సీతారాం నాయక్ గారు నమస్తే అండి. నమస్కారం. ఇది ఎస్కేపిజం లాగా కనబడుతోంది. అంటే మోడీ గారు అంటారు గత ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అంటారు. ఈ కేంద్ర మంత్రి రామేశ్వర్ గారు అంటారు ఉచిత టీకాలు ఇచ్చాం కాబట్టి ఆ భారం అంతా కూడా ఉచిత టీకా ఇవ్వడానికి అసలు ఏమైనా కారణాలు సహేతుకంగా కనిపిస్తున్నాయా? ఎంతవరకు లాజిక్ ఉందా అసలు? వాళ్ళ దగ్గర ఆదాయం లేకుండా, వాళ్ళ దగ్గర ఇన్కమ్ లేకుండా ఏదో పేద ప్రజల కడుపు కొట్టో, పేద ప్రజల డబ్బు కొట్టి అది ఆ స్కీమ్ ఈ స్కీమ్ పెడదామని చెప్పడమే తప్పది. ఎక్కడ ధరలు పెరగడం లేదండి. క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, ఒక బ్యారెల్ క్రూడ్ రేట్ ఏదైతే ఉందో అది 2014 చెప్తారు కదా పెద్దలు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 145 రూపాయలు ఉంది. అది ఆ 140 ఉన్నప్పుడు ఆ రోజున 49 నుంచి 50 రూపాయల పెట్రోల్ రేటు. మీకు 25 రూపాయల క్రూడ్ బ్యారెల్ దొరికినప్పుడు కూడా మీరు ఆ రేటు తగ్గించకుండా కేంద్ర ప్రభుత్వం సెస్ల పేరుతోటి ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేర్లతోని కోటాను కోట్ల రూపాయలు తీసుకొచ్చి అంబానీ ఆదానికి పెట్టి మీకు ఏం వస్తుంది? పాపం దిలీప్ గారికి ఈ విషయం తెలియదని కాదు. ఇటువంటి విషయాల్లో కొన్నిసార్లు పార్టీలో ఉన్నా కూడా పార్టీ తప్పులను ఒప్పుకోరు. ఏదో చెప్పడానికి చెప్తున్నారు. ఆయన చాలా మేధావి, ఆయనకు బాగా తెలుసు.
ఎవరి ఎందుకండి ఇది అంతా ఇంత దందా చేసి ఈ డబ్బులని దోచుకొని ఎవరికి పెడతారు? ఎందుకు పెడతారు? ఓదికేమో ప్రభుత్వ రంగ సంస్థలను నమ్ముతున్నారు. ఆ ప్రభుత్వ రంగ సంస్థలు నడిపే చేత కాదు. వాళ్ళ రిజర్వేషన్ ఉంటుందా అంటే అది ఉండదు. ఈడ పేద ప్రజల కడుపు కొట్టి మీకు ఏం వస్తుంది? ఎందుకంటే ఆ రోజున 145 రూపాయలకు ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ అది బ్యారెల్ ఉన్నప్పుడు 50 రూపాయలకి ఇస్తే 25 వచ్చినప్పుడు తగ్గించవచ్చు కదా. ఎక్కడ పెరుగుతుంది రేటు? ఇప్పుడు 50-60 రూపాయలు ఉంది. అంటే ఎక్కడ ఇప్పుడు యావరేజ్ తీసుకుంటే 50 రూపాయలకి వచ్చింది. 50 రూపాయలు ఉన్నప్పుడు కూడా 105 ఆడ పెరిగితే ఏడ పెంచుతాను. ఆడ ఏం పెరిగింది? ఆడ ఏం పెరిగిందని ఈడ పెంచుతున్నారు. మీరు ఆ రిఫైనరీకి వచ్చేటప్పటికి 30-33 రూపాయలు వస్తుంది. అది ఇలా బయటకు వచ్చాక 130 అయింది, 105 రూపాయలు అవుతుంది. డీజిల్ 90 రూపాయలు అయింది. ఆ రోజున మీకు 9 రూపాయలు ఉండేటువంటి సెస్ ఫీజుని ఇలా 39 రూపాయలు చేస్తారు. ఇదంటే ఎందుకండి? మీరు చర్చలు మీరు ఈ ప్రజల మీద సబ్కా ఏదో సాత్ సబ్కా ఇది అన్నట్టుగా మీ దగ్గర 22 రాష్ట్రాలు ఉన్నాయి కదా. సబ్కా వికాస్ మీకు 22 రాష్ట్రాలు ఉన్నాయి కదా. జిఎస్టీ లో బెటర్ అది ఎందుకు వేరే రాష్ట్రాన్ని మిగతా 7-8 రాష్ట్రాల మీద మీరు అనవసరంగా వాళ్ళని చూపెడుతున్నారు. రేపు ఎట్లా చేయరో చూద్దాం. పెట్టు ముందు మీకు దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారు నేను పేద ప్రజల పట్ల ఉన్నాని ఒకటే రేటు ఒక దేశంలో ఒకటే రేటు ఉండాలి కదా, ఒక పన్ను ఉండాలి కదా. ఈ పన్నుల తేడా అయింది. మరి ఎట్లా అసలు చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపించడం లేదు. చెయ్యాలి అనుకుంటే ఎలాగైనా చేస్తారు. సీతారాం గారు మీ వీడియో ఫ్రీజ్ అయింది. వెల్కమ్ బ్యాక్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. దేశంలో పెరిగిపోతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో సామాన్యుడు మధ్యతరగతి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మరి ఎవరిని ఆశ్రయించాలి? ప్రభుత్వాలు ఆదుకోవా? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. చర్చలకు వెళ్దాం. పాపారావు గారు నమస్తే అండి. పాపారావు గారు నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్. నాకు మీకు వినపడుతుందిగా. క్లియర్. విమానం ఇంధనం ధర కూడా సుమారుగా 80 రూపాయలు ఉంది. కానీ ఇవాళ మన దేశంలో పెట్రోల్ ధర ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో ఎక్కడ కూడా నాట్ లెస్ దాన్ 100 ఎక్కడ లేదు, 110 రూపాయలు. అంటే విమానాల్లో తిరిగేవాడికేమో పన్ను తగ్గిస్తారు, బైకుల మీద కార్ల మీద వీటి మీద తిరిగేవాడికేమో పన్ను పెంచేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అనేది ప్రతిపక్షాలే కాదు, ఈవెన్ సామాన్య ప్రజలు కూడా ఇవాళ అడుగుతున్నటువంటి పరిస్థితి. ఏంటి దీనికి కారణం ఏంటంటారు? సర్లే, కారణానికి ఏమీ లేదు. మీకు సంస్కరణలు అంటేనే అది కార్పొరేట్లకి ధనవంతులకు అనుకూలమైన విధానాలు అనుసరించడమే 1990లో వచ్చిన సంస్కరణలు. ఈ విధానాల కారణంగానే దేశంలో విమానాశ్రయాల అభివృద్ధికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత. తెలంగాణలో కూడా కొత్తగా 6 విమానాశ్రయాలకి అనుమతి ప్రభుత్వం అడిగింది, వాళ్ళు ఇచ్చారు కదా. కొత్తగా కేంద్రం దానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు కొత్తగా. అంటే చిన్న టౌన్లలో కూడా విమానాశ్రయం. అలాగే ఆంధ్రాలో చాలా అట్లా విమానాశ్రయాలు పెంచే ఏర్పాటు అనేది ఒకటి చాలా ప్రధానమైనటువంటి ప్రాధాన్యతాంశంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని చేస్తున్నది యూపీఏ ఉండగా జరిగింది. అసలు ఈ సంస్కరణలోనే జరుగుతుంది ఏంటంటే విమానాశ్రయాలకి విమానాల రవాణాకి చాలా ప్రాధాన్యత పెంచుతున్నారు. అంటే ఆ రకంగా చెప్పే కంటే కూడా ఆ సామాన్య మీరు ఇందాక అన్నట్టుగా సామాన్యులు తిరిగే రైల్వే రవాణా కానివ్వండి చాలా చౌక. అది సామాన్య ప్రజలు దానిలో చాలా అసలు అంటే బస్సుల్లో కూడా ప్రయాణం చేయలేని వాళ్ళు ఉన్నారు. అది కూడా ఖరీదైందిగా భావించి రైళ్లలో వెళ్ళేవాళ్ళు. ఈ రకమైనటువంటి దీనిలో ఈ డిస్పారిటీ, పేదవాళ్లు వినియోగించే ప్రతి వస్తువు పట్ల వాళ్ళ జీవితాల పట్ల ఎక్కువ నిర్లక్ష్యం ఉంది. ధనవంతుల పట్ల సానుకూలత అనేదే ఈ సంస్కరణల క్రమం మొత్తం. మీకు అదే కాదు చూడండి, కార్పొరేట్ ట్యాక్స్ లేమో తగ్గించారు. 2019లో సెప్టెంబర్ ప్రాంతంలో కార్పొరేట్ ట్యాక్స్ 10% తగ్గించారు కదా. 1,45,000 కోట్లు గవర్నమెంట్ ఆదాయం తగ్గింది ఆ రోజు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తే. మరి ఇప్పుడు పేద ప్రజలు అందరూ వాడే సమస్త జనులు వాడే పెట్రోల్ డీజిల్ మీద ఏమో పెంచుతున్నారు రేట్లు. నిన్నటిదాకానేమో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెల మీద కస్టమ్స్ డ్యూటీ చాలా పెద్ద ఎత్తున ఉంది, మొన్న తగ్గించారు కొంచెం. అంటే సామాన్య జనం వాడేది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా పెరుగుతున్నాయి, మీరు గమనించండి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎవరు కడతారు? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే సామాన్య. పాపారావు గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వచ్చింది సారీ వచ్చింది కదా. వచ్చింది కదా, చెప్పండి. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెరుగుతున్నాయి దేశంలో. చూడండి ఎలాగంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే సామాన్య జనం వాడే అన్ని సరుకులు మీద ఇండైరెక్ట్ ట్యాక్స్ పడుతుంది. జిఎస్టీ కానీ ఇవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెరుగుతున్నాయి, డైరెక్ట్ ట్యాక్సెస్ ఏమో తగ్గుతున్నాయి. అంటే ధనవంతులు పెద్దవాళ్ళు ఆదాయాలు ఉన్న వాళ్ళు కంటే డైరెక్ట్ ట్యాక్స్. అంటే ఈ సంస్కరణల విధానాల మొత్తం సారాంశం ఏంటంటే ధనవంతులు చేసే ఈ ఖరీదైన వాళ్ళు చేసుకునే కార్పొరేట్లు చేసుకునే వాటికి రాయితీలు ఇవ్వటం,
సామాన్యులకు ఇచ్చే సబ్సిడీలు రాయితీల మీద కోత పెట్టడం, ఇదే సంస్కరణ. ఆ సంస్కరణలో భాగంగానే విమానయానానికి ఇచ్చే ఏటీఎఫ్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధర ఈ రోజు సుమారుగా లీటర్ కి 83 రూపాయలు ఉంది. మనం బయట వాడే పెట్రోల్ ధర ఏమో సుమారుగా 110 రూపాయల పైన ఉంది. ఇది మామూలుగా మనం వాడే పెట్రోల్ ఏమో లీటర్ కి 110 రూపాయలు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏమో 83 రూపాయలు. ఇది దీనిలో పెద్ద ఆశ్చర్యపోయేది సంస్కరణలే. ఇది అర్థమవుతుంది, వినపడుతుంది కదా. సంస్కరణలు మొదలు పెట్టడమే దీనికి అక్కడ బేజం పడింది మీ యొక్క analysis. తర్వాత చెప్తా. ఇందాక ఎనాలిసిస్ ఏం కాదు, కనపడుతుంది అది. తర్వాత ఏంటంటే ఇందాక దిలీప్ గారు చెప్పిన చాలా ప్రశ్నలు చాలా లేవనెత్తారు. దానిలో ఆయన చెప్పింది ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రైసెస్ తో లింక్డ్ అని. అది కాదనేది స్పష్టం. అది తెలుస్తోంది కదా, తెలుస్తోంది కదా, కాదనే స్పష్టం కదా. దానికి వాదన కూడా అక్కడ. పైగా నేను చెబుతున్నా ఒకటి, 2008లో $145.31 వెళ్ళిందండి క్రూడ్ ఆయిల్ ధర. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర $145.31 బ్యారెల్ ధర వెళ్ళింది. ఇవాళ ఎంత ఉంది? $85 ఉంది బ్యారెల్. అవును. అంటే ఆ $145 కంటే $60 తక్కువ. కానీ అప్పుడు పెట్రోల్ ధర ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? అప్పుడు సుమారుగా 60-70 రూపాయల పరిధిలో పెట్రోల్ ధర ఉంది. ఇప్పుడు 110 రూపాయలకి వెళ్ళింది. మరి బ్యారెల్ అంత ఆల్మోస్ట్ 145 దాటిన దశలో ఉన్న ధర కంటే ఇప్పుడు ధర ఎందుకు ఎక్కువ? రెండోది ఇదే కాదు, రికార్డు స్థాయిలో 2016లో కనిష్ట స్థాయిలోకి వెళ్ళింది డీజిల్ ధర, ఇది క్రూడ్ ఆయిల్ ధర $26.19 వెళ్ళింది. అప్పుడు కూడా తగ్గల, అప్పుడు కూడా తగ్గల. పోయిన సంవత్సరం 2020లో అంతర్జాతీయంగా మైనస్ లోకి వెళ్ళింది క్రూడ్ ఆయిల్ ధర. మైనస్ లోకి వెళ్ళడం అంటే క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిదారుడికి ఆ క్రూడ్ ఆయిల్ అమ్మటానికి కూడా మార్కెట్ లో డిమాండ్ లేక, బాబు ఎవరికైనా ఇస్తానికి క్రూడ్ ఆయిల్ తీసేసుకోండి, నేను ఉత్పత్తి చేసిన క్రూడ్ ఆయిల్ దాచుకోవడానికి తోలేదు, మీకు ఎవరికైనా ఇస్తాను తీసుకోండి, మీకే ఎదురు డబ్బులు ఇస్తాననే పరిస్థితి రోజు. అప్పుడు తగ్గల. కాబట్టి ధరలు పెంచడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. చాలా ఇప్పుడు మాట్లాడుతున్నారు కాదు, కావాలని పన్నాదాయం పెంచుకోవటం కోసం గోల్డ్ కూడా కొట్టి మరీ వసూలు చేస్తున్నది, ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తున్నారు. ఈ 6 సంవత్సరాల కాలంలో వీళ్ళు వసూలు చేసినటువంటి ఎక్సైజ్ డ్యూటీ మొత్తం 22.1 లక్షల కోట్ల రూపాయలు. 24వ ఫైనాన్షియల్ ఇయర్ 15 ఇప్పుడు దాకా సుమారుగా 22.1 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీగా వసూలు చేసింది. ట్యాక్సులు పెంచడం ద్వారా. ట్యాక్స్ కనుక ఈ కాలంలో ట్యాక్స్ కనుక పెరగకపోతే నిజంగా కేంద్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చి ఉండేదంటే అది కేవలం 6.3 లక్షల కోట్ల రూపాయలు వచ్చేది. కానీ ఇప్పుడు ఎంత వస్తుంది ట్యాక్స్ పెరగడం వల్ల? ఐల్ కమ్ బ్యాక్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పాపారావు గారు, బెల్లయ్యనాయక్ గారు, మన గెస్ట్లు, మన ప్యానెల్లోని ఒకరిద్దరు గెస్టులు కూడా మాట్లాడుతూ సంస్కరణల వలనే అక్కడే బీజం పడింది. మన్మోహన్ సింగ్ గారి టైంలో కొంతమంది అంటున్నారు, 2002 వాజ్పేయి గారి హయాంలో కూడా అంతవరకు కూడా ప్రభుత్వ అధీనంలో, ప్రభుత్వ నియంత్రణలో ఉండేవి రేట్లన్నీ కూడాను. ఎప్పుడైతే ఈ నియంత్రణ పోయిందో అక్కడి నుంచి కూడా ఈ ధరల పెరుగుదల అనేది మొదలైంది అంటున్నారు. ఏంటి, మీరు ఏం చెప్తారు? ఎక్కడి నుంచి దీనికి బీజం పడింది? అంటే 2 విషయాలు తప్పేనండి. ఎందుకంటే చాలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతూ ఉంది. భారతదేశంలో 1995లో సంస్కరణలు పెట్టినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి గోల్డ్ ను వరల్డ్ బ్యాంక్ దగ్గర పెట్టి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి చాలా మంది మిత్రులకు తెలుసు, పాపారావు లాంటి ఎకనామిస్టులకు కూడా తెలుసు. ఇవాళ కొత్త సంస్కరణలు తీసుకొచ్చి భారత ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేసి ఇవాళ సామాన్యుడికి కూడా సకల సౌకర్యాలు అందేటట్టు చేయగలిగినటువంటి సంస్కరణలు తీసుకురావడంలో బెనిఫిట్ అయింది. అయితే ఆ సంస్కరణలు 2 పద్ధతులు ఉంటాయండి. ఒకటి ప్రజల ప్రయోజనాల కోణంలో తీసుకొచ్చేటటువంటి సంస్కరణలు, రెండోది పెట్టుబడిదారుల కోణంలో తీసుకొచ్చేటటువంటి పాలసీలు. మీరు చూడండి, 2014 కాంగ్రెస్ పార్టీ దిగిపోయే నాటికి క్రూడ్ ఆయిల్ ధర దాదాపు $130-125 మధ్యన ఉండేటటువంటి పరిస్థితి ఉండే. ఆ రోజు పెట్రోల్ డీజిల్ మీద మన దగ్గర $3.20 ట్యాక్స్ ఉండేనండి, ఎక్సైజ్ డ్యూటీ. వ్యాట్ మన దగ్గర $2 చిల్లర వ్యాట్ ఉన్నటువంటి పరిస్థితి మన దగ్గర ఉన్నది. మన దగ్గర క్రూడ్ ఆయిల్ ప్రపంచ మార్కెట్ లో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ రేట్ ప్రకారం తీసుకున్నప్పుడే మనకు $65 ఇక్కడ పెట్రోల్ దొరికింది, $55 డీజిల్ దొరికినటువంటి పరిస్థితి మన దగ్గర ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ దిగిపోయి బీజేపీ వచ్చే టైంకు ఈ రోజు $85 159 ఒక బ్యారెల్ వస్తుంది. 159 లీటర్లు దాంట్లో ఒక బ్యారెల్లో మనకు క్రూడ్ ఆయిల్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కనుక శుద్ధి చేసి యాజ్ టీజ్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్ ప్రకారమే ఇవాళ ఇస్తే మనకు $55 డీజిల్ వస్తుందండి.
రూపాయలకు పెట్రోల్ వచ్చేటటువంటి అవకాశం ఇక్కడ ఉంది. కానీ ఆ ఇంటర్నేషనల్ మార్కెట్ లో తగ్గినటువంటి రేట్లను ప్రజలకు అందించడంలో ఇవాళ యూపీఏ ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. పైగా పెంచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు రేట్లను పెంచుకుంటూ పోతున్నది. ఎక్సైజ్ డ్యూటీలు పెడుతున్నది, దాని ప్రకారం వ్యాట్ పెరుగుతూ ఉన్నది. మీరు శుద్ధి చేసేటటువంటి పని కావచ్చు, ఇవాళ 40 రూపాయలకు 35 రూపాయలకు మనకు దొరుకుతున్నట్టు 1 లీటర్ పెట్రోల్ దొరుకుతుంది శుద్ధి చేయండి. శుద్ధి చేసిన తర్వాత విత్ ట్యాక్సెస్ తోని నార్మల్ గతంలో ఉన్నటువంటి ట్యాక్సెస్ ప్రకారమే ఇచ్చుంటే గనక ఇవాళ మనకు మాక్సిమం చాలా పెద్ద ఎత్తున రేటు పెరిగినటువంటి సందర్భంలో పాపారావు గారు చెప్పినట్టు జీరోలోకి వెళ్ళినటువంటి సందర్భంలోనేమో మనకు జస్ట్ మనం ఫ్రీగా తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నటువంటి పరిస్థితి కదా. అప్పుడైతే మనకు ఈ ట్యాక్స్ లని చూసినా 20-25 రూపాయల కంటే పెట్రోల్ ధర ఎక్కువ ఉండదు, డీజిల్ ధర కూడా మీకు 10-12 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆ బెనిఫిట్స్ ఇక్కడ ప్రజలకు ఇవ్వలేదే, మోడీ గారు ఆ పని చేయలేదే, మరి ఎటుపోయినాయి ఆ పైసలు? ఎటుపోయినటువంటి 22 లక్షల రూపాయలు ఒక పెట్రోల్ మీద వసూలు చేసినటువంటి పరిస్థితి ఎందుకుంది? ఇలా డీజిల్ మీద దాదాపు 20 అంటే ఎక్సైజ్ డ్యూటీ కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది 22 లక్షలు అయితే దాదాపు 18-19 లక్షల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ రూపంలో వసూలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నదనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటు వ్యాట్ ఇటు ఎక్సైజ్ డ్యూటీ ఇవి రెండు కలిపి ఇవాళ అసలు దోపిడీ అండి. పెట్రోల్ డీజిల్ మీద దోపిడీ జరుగుతుంది. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం దోపిడీ జరిగేటటువంటి విధానము ఇవాళ మోడీ గారు పెట్టినటువంటి సంస్థలు. ఇవాళ ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు, గత ప్రభుత్వం బాండ్స్ తీసుకున్నది, మొత్తం తీసుకున్న బాండ్సే 2 లక్షల కోట్లకు సంబంధించింది. మోడీ గారు వచ్చిన తర్వాత మెచ్యూర్డ్ అయినటువంటి బాండ్లు ఓన్లీ 3,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బాండ్లు మాత్రమే మెచ్యూర్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ బీజేపీ గవర్నమెంట్ 7 సంవత్సరాల్లో పే చేసింది ఒక 3,000 కోట్ల రూపాయలు మాత్రం. బెల్లయ్య గారు, బాండ్ల పేరు మీద వినబడుతుందా అండి? బాండ్ల పేరు మీద మేము దీన్ని పెంచాం అని చెప్పి మాట్లాడుతున్నది అబద్ధం. ఇది కంప్లీట్ గా రిలయన్స్ లాంటి కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు మార్కెట్ లో నిలదొక్కుని వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడం కోసం, ఎవరైతే రిలయన్స్ పెట్రోల్ డీజిల్ ని అమ్ముతున్నటువంటి వాళ్ళను ఈక్వల్ మార్కెట్ చేయడం కోసం, వాళ్ళకి లాభాలు ఇప్పించడం కోసం జరుగుతున్నటువంటి కుట్ర. ఇవాళ మొత్తం భారత ప్రభుత్వం చేస్తున్నది దోపిడీ. పెట్రోల్ డీజిల్ పేరు మీద పన్నులు వేయడంగా దోపిడీ చేయడం ఇవాళ కొనసాగుతా ఉంది. అసలు రేట్ కంటే ట్యాక్స్ లెక్క ఉన్నాయి. ఎందుకు ఈ ట్యాక్స్ పెరుగుతా ఉన్నాయి రోజు రోజుకు? ఎందుకు పెంచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. ఒక్క మాట అండి, మా మిత్రుడు చెప్తా ఉన్నారు ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టామని చెప్తున్నారు. కాంగ్రెస్ క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమ్ముకుంటున్నారు మీరు. క్రియేట్ చేయడం అనేది ఏం లేదు. బీజేపీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ క్రియేట్ చేసిన అడ్డికి పావుసర్ అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బీజేపీ పెట్టిందంటే ఏం సమాధానం చెప్తారో చూద్దాం. బెల్లయ్య గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దిలీప్ గారు, ఇప్పుడు బెల్లయ్యనే అన్నట్టుగా 2010 నుంచి 2014కి యూపీఏ గవర్నమెంట్ లో అప్పుడున్న అవసరాలను బట్టి అయినా కూడా దాదాపుగా 2 లక్షల కోట్ల బాండ్స్ అన్నది కంపెనీస్ కి, ఆయిల్ కంపెనీస్ కి ఇచ్చారు. సో అవి ఆ బాండ్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేది గవర్నమెంట్, ఎవడు గవర్నమెంట్ లో ఉన్నా, మీరున్నా, మేమున్నా, ఎవరున్నా ఇవ్వాల్సిందే. వాటి ఇంట్రెస్టే ఆయన అన్నట్టుగానే దాదాపుగా నాకు తెలిసి 10,000 crores వర్త్ బాండ్స్ ఇదే ఒక సంవత్సరంలో మెచ్యూర్ అవుతాయి. 10,000 crores. సో వీటి ఇంట్రెస్ట్ మీరు ఖచ్చితంగా ఇప్పటి వరకు ఆయన అన్నట్టు 3,500 crores ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. బాండ్స్ ఆయన అన్నట్టుగానే లాస్ట్ 7 years లో ఆయన అన్నట్టుగానే 3,500 కోట్లు బాండ్స్ రిడెంప్షన్ కి వచ్చాయి. కానీ వచ్చే 2 ఏళ్లలో ఇంకో 10,000 కోట్ల బాండ్స్ రిడెంప్షన్ కి వస్తాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, బాండ్స్ తీసుకున్న మాట ఆయనే ఒప్పుకుంటున్నాడు. అది మీరున్నా, నేనున్నా, ఆ రోజున్న పరిస్థితిలో కంపెనీస్ కి గవర్నమెంట్ గ్యారంటీతో బాండ్స్ అనేది ఇష్యూడ్ అనేది ఒక వాస్తవం. అది బీజేపీ గవర్నమెంట్ చేయట్లేదని నేను అనట్లే. నేనేమంటే దాని ఇంట్రెస్ట్ ట్యాక్స్ వసూలు చేసేసారండి ఇప్పటికే. వినండి, 3 lakh crores, I agree, it is a tax collected on the particular taxation. అదే పద్ధతిలో రాష్ట్రాలకు కూడా ఈ ట్యాక్స్ వస్తుంది. మీరు అన్నట్టుగా ఇంతమంది పాపరావు నాయక్ సాబ్ అన్నట్టుగా, కానీ రాష్ట్రాల వాటా కంటే కేంద్రం వాటా ఎక్కువ కదండి దిలీప్ గారు. జిఎస్టీ కౌన్సిల్లో ఇవి డిసైడ్ చేసుకోవచ్చు వాళ్ళే. మాకు ఈ ట్యాక్స్ వదులుకుంటామంటే వద్దన్నవాడు లేడు. కానీ రాష్ట్రాలు కూడా అపోజ్ ఎందుకు చేస్తున్నాయంటే, దీన్ని జిఎస్టీలో ఇంక్లూడ్ చేయొద్దని ఎందుకంటే దానికి కూడా ఆదాయ వనరుల కింద వాళ్ళు రాష్ట్రాలు చూస్తున్నారు వాటిని. ఆ కారణంగా రాష్ట్రాలు కూడా ఒప్పుకోవట్లేదు. ఎన్ని రాష్ట్రాలు సార్? 22 రాష్ట్రాలు మీరే కదా. మీ ముఖ్యమంత్రి గారు అందులో అపోజ్ చేశాడు.
దాన్ని లేదు మేము సార్, మా వదులుకోమని ముఖ్యమంత్రి చెప్పాడు. చేసిన అట్లా వాళ్ళ వీళ్ళ మీద దోషుడు కాదు కదా, 24 ఇది రాష్ట్రాలు కాదు. మీయే కదా. నేనేమంటున్నా అంటే ఏంది మీరు అన్ని ప్రాంతీయ పార్టీలను వేరే రాష్ట్రాలను అంత పరిగణనలో తీసుకుంటలేరు కదా. ఒక్క నిమిషం ఏమంటానంటే, ఇది ట్రేడ్ ప్యారిటీ ప్రైస్ అనేది ఒక ఇండెక్స్ అండి. ట్రేడ్ ప్యారిటీ ప్రైస్ అనేది కొత్త సిస్టమ్ లో ఎవాల్వ్ అయ్యి ఆ పాలసీ కింద ప్రతి 15 రోజులకు ఒకసారి ఏ ప్రైజ్ ఇవ్వాలో ఆ ప్రైజ్ అనేది కంపెనీస్ డిసైడ్ చేసేటువంటి స్వేచ్ఛ గవర్నమెంట్ ఇచ్చింది. ఇది 2010 లో ఇంట్రొడ్యూస్ అయింది, మోడీ గారి గవర్నమెంట్ లో కంటిన్యూ అయింది. ఈ రోజు ప్రైస్ పెరగడం తగ్గడం అన్నది ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ డిపెండెంట్ ఆన్ ది ఇంటర్నేషనల్ క్రూడ్ ప్రైస్. ఎక్కడ జరుగుతుంది దిలీప్ గారు? మళ్ళీ మీరు అదే మాట చెప్తారు. అది ఎక్కడ జరుగుతుంది? అవకాశం ఇస్తారా? ప్రైస్ పెరగకుండా ఇక్కడ రేట్ ఎందుకు పెరుగుతుంది? అవసరమైతే ట్యాక్సెస్ రిలీఫ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగకుండా ఆ ప్రైస్ రెగ్యులేట్ గవర్నమెంట్ చేయదు. అది వదిలేసింది, ఫ్రీ మార్కెట్ కి వదిలేసిందండి గవర్నమెంట్. అది మరి మీరు తప్పు చెప్తున్నారు, మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నారు. తగ్గినప్పుడు తగ్గించాల్సిన కంపెనీలు తగ్గకుంటే కేంద్ర ప్రభుత్వం ఏంది గడ్డి బిక్తుందా? నేను అడగదలుచుకున్నాను. మీరేం చేసిరండి? వాళ్ళు సరిగా చేయలేదు దిలీప్ గారు. దిలీప్ గారు, మీరు ఎకానమిస్ట్ మన్మోహన్ సింగ్ ఇంట్రొడ్యూస్ చేసిన పాలసీ అది. అవును, మన్మోహన్ సింగ్ ఇంట్రొడ్యూస్ పాలసీలను మీరు వక్రీకరించి మిస్యూజ్ చేస్తున్నారు. దాన్ని మీరు మిస్యూజ్ చేస్తున్నది బీజేపీ గవర్నమెంట్. మా దిలీప్ గారు చేయకపోవచ్చు, దిలీప్ గారు చేయకపోవచ్చు, దిలీప్ గారికి ఉద్దేశం లేకపోవచ్చు. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి ఇవాళ మిస్యూజ్ చేస్తున్నారు. పాపరావు చెప్పిన నేను సైలెంట్ ఉంటా. అసలు ఆ పాలసీ ఇన్వాల్వ్ అయిందే మీ పీరియడ్ లో. మీరు వాళ్ళు సరిగా పరిపాలించలేదు అనుకుందాం, వాళ్ళ పాలసీ బాగలేదు అనుకుందాం, మీరు మార్చొచ్చు కదా. బీజేపీ లెక్క మిస్యూజ్ చేయలేదు. ఐ మీన్ బీజేపీ. ఆఫ్ ది కంట్రీస్ ఇంటర్నేషనల్ గా they are adopting the same policy. 70% of the countries in the world. పాపరావు చెప్పనండి. సర్లే నేనేం చెప్తాను, నేను చెప్తాను సార్. ఏం కాదు బెల్లనాయక్ గారు, మీరు కొంచెంసేపు మీరు అంటే ఊరికే వాదించుకుంటే ఉపయోగం ఏముంది? సబ్జెక్ట్ చెప్పుకుంటే బెటర్. కానీ చాలా డేటా ఉంది కదా మనకి, లేనప్పుడు అయితే వాదించుకుంటాం. వీళ్ళు వాదించుకునే ఉపయోగం ఏముంది? ఫస్ట్ సార్ ఒకటి ప్లీజ్. ఇప్పుడు దిలీప్ గారు పాయింట్అవుట్ చేసిన ఇష్యూస్ ఏంటంటే, బాండ్స్ కోసం యూపీఏ గవర్నమెంట్ రైట్ చేసిన ఆయిల్ బాండ్స్ కోసం 10,000 కోట్లు కట్టాము, కడుతున్నాము, ఇట్లా కట్టాలి వచ్చే ముందు కాలంలో కూడా. ఇక్కడ నేను చెప్పేది ఒకటి, మొత్తంగా ఎక్సైజ్ డ్యూటీ పెంచకపోతే అసలు ప్రభుత్వానికి వచ్చి ఉండే ఆదాయం 6.38 లక్షల కోట్లే. ఏది ఫైనాన్షియల్ ఇయర్ 15 నుంచి ఇప్పుడు దాకా 6.38 లక్షల కోట్లే ఎక్సైజ్ డ్యూటీ పెంచకపోతే వచ్చే ఆదాయం. పెంచటం వలన వస్తున్న ఆదాయం 22.1 లక్షల కోట్లు. అంటే అదనంగా వచ్చిన ఆదాయం సుమారుగా 15.7 లక్షల కోట్ల దాకా ఉంది. అదనంగా ఎక్సైజ్ డ్యూటీ పెంచడం వల్ల యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15.7 లక్షల కోట్ల అదనంగా ఆదాయం పొందారు. పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్ని కలిపి. దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు రోజు రోజుకు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. మరి దీంట్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత బాధ్యత ఉంది? వాళ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తగ్గించాలనుకుంటే తగ్గించడం సాధ్యం కాదా అనేది సామాన్యుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. చర్చలోకి వెళ్దాం. సీతారాం నాయక్ గారు, మనకి 2020-21 ఫైనాన్షియల్ ఇయర్లో సుమారుగా 3,35,000 కోట్ల ఆదాయం కేంద్రానికి వచ్చింది. అలాగే అంతకు ముందు సంవత్సరం చూసుకుంటే 1.78 కోట్లు, అంటే 88% పెరిగింది. రాష్ట్రాలకు కూడా కొంత ఇన్కమ్ వస్తుంది, రాష్ట్రాలకి రావట్లేదని చెప్పట్ల. కానీ ఇక్కడ ఏమవుతుందంటే రాష్ట్రాలు కూడా గట్టిగా ఫైట్ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఉంది కాబట్టి అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రాలు కానీ గట్టిగా దీన్ని వ్యతిరేకించలేకపోతున్నాయి. అందుకని సామాన్యుడు గొంతు ఎవరికి వినిపించట్లేదు అనేది ఒక వాదన. సామాన్యుడు కూడా బయట గతంలో 7 పైసలు పెరిగినప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి వాజ్పేయి గారు కాంగ్రెస్ ప్రభుత్వం 7 పైసలే పెరిగింది పెట్రోల్. సైకిల్ మీద వెళ్ళిరండి వాళ్ళకు కూడా కొద్దిగా అర్థం ఉండాలి కదా, వాళ్ళ నాయకులు ఏం చేసిరని అర్థం ఉండాలి కదా. చర్చ వద్దు, దీని మీద పార్టీలను విమర్శించడం వద్దు. 2014 తర్వాత మీరు వచ్చిన తర్వాత మీ సంస్కరణలో ఏం సంస్కరణ? మీరు ఇది మళ్ళీ చూడండి. ఇప్పుడు ఇంధనం ఏది మన ఎయిర్లైన్స్ వాటికి విమానాలకి ఇంధనం 50-80 రూపీస్ ఉంది కదా, అది ఇంకా తగ్గుతుంది ఇప్పుడు. ఎందుకంటే నిన్ననే టాటా కంపెనీకి ఒప్పందం అయింది. అది
కనుక ఇంకా సబ్సిడీ తగ్గుతుంది, దానికి మీరు రాసి పెట్టుకోండి. ఉమ్. అది అది కాకపోతే నన్ను ఏమన్నారని అడగండి. ఎందుకంటే ఇంత ఇదా కాదండి. వాళ్ళు తెచ్చిన డబ్బు, వాళ్ళు పెట్టింది ఎంత? క్రూడ్ ఆయిల్ రేట్లు ఇంటర్నేషనల్ రేట్ తో ఉంటుంది. నిజంగా కూడా అది 200 పెరిగింది, 300 పెరిగింది. ఇక్కడ మాకు వచ్చేటువంటి సెజ్ను తగ్గించుకొని, లేదా వాట్ ఫీజును తగ్గించుకొని, లేదా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించుకున్నాక కూడా ఆ రేట్లు మేము భరించలేం, పెంచుతున్నాం అంటే అర్థం ఉంటుంది. అరే నువ్వు అది ఇప్పుడు యావరేజ్ తీస్తే 50-60 రూపాయలే వస్తుంది. అది 25 రూపాయలు వచ్చినప్పుడు ఎందుకు పెరగలేదండి? అప్పుడు ఏదో మన్మోహన్ సింగ్ గారు లేదా ఆ ప్రభుత్వం ఏదో ఒక రూల్ పెట్టిపోయింది, సరే అప్పుడు అది ఫ్రీగా దొరికినా కూడా మనం రేట్ పెట్టుకోవాలని. అరే మీకు వన్ సైడ్ వేసింది కదా ప్రజలు, మీకు మంచి పని చేసి పెట్టిర్రు. ప్రభుత్వం మీరు అందరినీ సాలిడ్ ప్రభుత్వాన్ని ఇచ్చారు కనుక దాన్ని మార్చలేరా? ఇప్పుడు వాళ్ళు చేసినవన్నీ మీరు చేసుకుంటూనే ఉన్నారా? అటువంటి పనులు చేసిరనే కదా వాళ్ళని పక్కకు కూర్చోబెట్టింది. అదే మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చారు కదా, రేపు మీ పరిస్థితి ఏంది? దేశాన్ని అమ్మే పరిస్థితి చేస్తున్నారు కదా, ఇది దౌర్భాగ్యం కాదా ఇది? ఏమండి ఇది ఇండైరెక్ట్ గా పెద్దలు పాపారావు చెప్పినట్టుగా ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి. చిన్న మోపెడ్, చిన్న బండ్లకి ఇంజన్, డీజిల్, పెట్రోల్ పోసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకునేవాడు ఏం తీసుకుపోయే మాలండి? వాడు ఒక 10 రూపాయల కిలో ఉన్నదాన్ని 15 రూపాయలు పెట్రోల్ ధర పెట్టి అమ్మి అది మనం తీసుకుంటే మన మీద పడతలేదా? ఆ మాత్రమే మన ప్రభుత్వానికి తెలియదనా వాళ్లకు? మీరు మాకు ఏమీ లేదు, ఎన్డీఏ పేరు ఉంది కానీ ఎన్డీఏలో ఏ పార్టీ పోయినా మా ప్రభుత్వం పడిపోదు. ఇదే కదా వన్ సైడ్. ఎప్పుడైతే మెజారిటీ ఇస్తే ప్రజలు ఇప్పటికైనా గమనించాలి, ఇదే జరుగుతుంది. దాని కొరకు ప్రజలు జాగ్రత్త పడాలన్నదే. అవునండి, ఆ రోజు వామపక్షాలు కమ్యూనిస్టు రూపాయి పెరిగినా ఇది పట్టుకొని వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద అసలు కమ్యూనిస్టులు అడిగేది ఏంది, మేమే ఇస్తున్నాం కదా అంటున్నారు. ఏమి ఇచ్చిండ్రు చెప్పండి? ఏం స్కీములు పెట్టిరు మీరు ఇప్పటి వరకు? ఈ 7 సంవత్సరాల్లో ఈ బడుగు బలహీన వర్గాలకు మీరు పెట్టింది ఏంది? కనీసం అవన్నీ చెప్పండి. ఏదో ఇచ్చినాం, ఏదో చేసినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు మీరేందండి? రోడ్లు 100 సంవత్సరాల నుంచి రోడ్లను వేసుకొని ఉన్నారు కదా, పనిచేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ ఉంది. దాన్ని ధ్వంసం చేసే పరిస్థితి వచ్చింది. రేపు వీళ్ళంతా తీసుకపోయి దీన్ని మళ్ళా నాశనం చేయరనేది ఏం చేసినా? కింగ్ ఫిషర్ కు మీరు పెట్టారు కదా, కోట్ల రూపాయలు ఇస్తే ఎక్కడ ఉన్నాడు అతను? అది ప్రభుత్వ సొమ్ము కదా. మీకు ప్రైవేటైజేషన్ చేస్తే ఎంత నష్టం జరిగిందో మీకు తెలుసు. ఇవాళ ఈ దేశాన్ని మీరు ఏం చేయబోతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. రేపు మీరు ఓటు అడిగి హక్కు ఏ బేసిస్ మీద బయటకు వచ్చి మాట్లాడుతారో ఒకసారి ప్రధానమంత్రి అడగాలి. మా పెద్దలు దిలీప్ గారు చెప్పాలి. అందుకోసం పెట్రోల్ ఏదైతే ఉందో, పెట్రోల్ డీజిల్ ధరలు మీరు ఇప్పటికైనా ఆలోచించండి. ఆ ప్రజల మీద ఆ భారం మోపకండి. ప్రజలు చాలా ఆక్రోశంగా ఉన్నారు. వాళ్ళ నడ్డి విరుగుతుంది పెట్రోల్ ధరల వల్ల. కానీ ఎట్లా తగ్గిస్తే బాగుంటుందని ఒకసారి ఆలోచించమని వాళ్ళకి నేను కోరుతా ఉన్నాను. ఓకే, సీతారాం గారు వెల్కమ్ బ్యాక్. దిలీప్ కుమార్ గారు బ్రదర్ ఒక్క నిమిషం, చాలా ఫార్ రీచింగ్ కామెంట్స్ చేస్తాడు. మేధావి, ప్రొఫెసర్, ఉద్యమకారుడు. నేను ఆయన గౌరవంతో చెప్తున్నా, ఇది కరెక్ట్ కాదు. ఆయనకు తెలియదని కాదు. 43% ఆఫ్ ది ఇన్కమ్ దట్ ఈస్ దేర్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ విల్ గో టు స్టేట్స్, వెదర్ ఇట్ ఈస్ టు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎవరైనా సరే, ఏ రాష్ట్రానికైనా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ఫండ్ డెవల్యూషన్ అనేది 43% చేస్తుంది. లెక్కరేసుకుంటే తెలుస్తుంది. ఇక్కడ మీరు కూడా ఆస్తులు అమ్ముకుంటున్నారు, ఏది ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారు. మమ్మల్ని అంటే ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు దిలీప్ గారు, ఇది టాపిక్ డైవర్ట్ అవుతుంది. వాళ్ళు భూములు అమ్ముకోవడానికి అది కాదు కదా సమస్య ఇక్కడ. నాకు అవకాశం అది కాదు అన్ని మాట్లాడాడు, ఒక్క మాట అన్ని మాటలు అన్నాడు ఆయన. ఒక సూటి ప్రశ్న, ఆయన మీద కౌంటర్ కాదు ఇప్పుడు కావాల్సింది. సీతారాం నాయక్ మీద ఆయన మీద కౌంటర్ కాదు ఇప్పుడు కావాల్సింది. మీరు అర్థం చేసుకోవాలి, మేము ఎవరి మీద నిందించడానికి సరిగ్గా ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ విధానాన్ని తీసేస్తే కుట్ర మీద చేసినందుకు కనుక మాట్లాడవలసి వచ్చింది. ఇంతమంది చెప్పా, ఏకకాలంలో మీకు 20 లక్షల కోట్లు ఈ రోజు సఫర్ అవుతున్న ఇండస్ట్రీకి ఇచ్చారు. గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు రిలీజ్ చేస్తున్నారు. మీరు ఇచ్చే సబ్సిడీ బియ్యంలో 28 రూపాయలు మావే, మీరు కట్టే డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ ఉంటే గవర్నమెంట్ మీరు మాట్లాడితే ఎట్లండి? అన్ని ఇష్టం. వేరే డిబేట్ పెట్టండి. దిలీప్ గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను చెప్తారా? దిలీప్ గారు అవన్నీ వద్దు, ఇప్పుడు మన టాపిక్ ఏమవుతుందంటే డిబేట్ అవుతుంది, అది కాదు. జిఎస్టీ పరిధిలోకి తేవడం కుదరదు, ఇప్పట్లో సాధ్యం కాదని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఎందుకు సాధ్యం కాదు?
రాష్ట్రాలే వద్దంటున్నాయి వాళ్ళ ఆదాయం పోతుందని. అవునా కాదా? రాష్ట్రాలను మళ్ళా మీరు రాష్ట్రాలు అవసరం లేదు మేమే డెసిషన్ తీసుకుంటామనంటే జిఎస్టి కౌన్సిల్ ఉంది కదండి, కౌన్సిల్ దగ్గర చర్చ జరిగిన తర్వాత రాష్ట్రాలు అపోజ్ చేసినాక వాళ్ళ దగ్గరే ఉన్నాయి మాట. వాస్తవమా కదా? జిఎస్టి కౌన్సిల్ లో రాష్ట్రాలు కూర్చొని నిర్ణయం తీసుకోవచ్చు, కేంద్ర నిర్ణయం కాదు అది. కౌన్సిల్ కెన్సే ఈ రోజు ఇది యాడ్ చేస్తామనొచ్చు. అది డైనమిక్ గా కొన్ని అంశాలు చేరుస్తున్నారు, కొన్ని అంశాలు తీరుస్తున్నారు, కొన్ని పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ చెప్పండి. నేను ఒక ప్రశ్న అడగొచ్చా మీ ద్వారా దిలీప్ గారిని? అడగండి. 2014లో కాంగ్రెస్ పార్టీ దిగిపోతున్నప్పుడు డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ ₹9.20 ఉన్నది. ఇవాళ ₹32.80 వినండి, ₹32.80 పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. పెట్రోల్ మీద ₹3.20 ఉంది, డీజిల్ మీద ₹3.20 ఉంది, పెట్రోల్ మీద ₹9.80 ఉండే. ఇవాళ పెట్రోల్ మీద ₹32 చిల్లర, డీజిల్ మీద ₹33 చిల్లర ఎక్సైజ్ డ్యూటీని ఎందుకు పెంచింది కేంద్ర ప్రభుత్వం? ఒకవేళ ఆ బెనిఫిట్ క్రూడాయిల్ ధర బెనిఫిట్ ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేనేమంటున్నా, పాపారావు గారిని అడుగుతున్నా, ప్రజెంట్ ప్రైస్ మీద చెప్పండి ఉందా లేదా? ప్రజెంట్ పాపారావు గారు, ప్రజెంట్ ప్రైస్ పాలసీ ప్రైస్ అంటే టిపిపి ప్రైజా కాదా? ఇది 15 days కోసం రోలింగ్ పాలసీయా కాదా? ఈ నిర్ణయం ఎవరు చేస్తారు? ఇట్ ఈస్ ఫ్రీ ఫర్ కంపెనీసా కాదా? అవును, దాన్ని మీరు మార్చొచ్చు కదా దిలీప్ గారు. ఇప్పుడు మీరు డ్రైవింగ్ సీట్ లో ఉన్నారు కదా, మీకు పవర్ ఉంది కదా, ఎందుకు మార్చలేదు? ఏమి మార్చలేనటువంటి సిద్ధాంతం ఏం కాదు, ఎందుకు మార్చలేకపోతున్నారు? ఇంటర్నేషనల్ గా అన్ని దేశాల్లో, ప్రపంచంలో ఉన్న 70% దేశాల్లో ఇదే పాలసీ ఉంది. అవును, మన దేశానికి మన దేశ అవసరాలకు అనుగుణంగా మనం మార్చుకోవాలి. వేరే దేశం అమెరికాతో మన దేశాన్ని ఎలా పోల్చుతారు? ఆ దేశ పరిస్థితులు, ఆ దేశ ఆదాయ వనరులు అవన్నీ వేరుగా ఉంటాయి. ఆ దేశం వాడు చేస్తున్నాడు కాబట్టి మనం అదే చేస్తామంటే ఎట్లా? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. నేను అనేది అంటే పాలసీ ఎవాల్వ్ కావడానికి సీరియస్ స్టడీ ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టడీ. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల మీకు ప్రైస్ పెరిగింది కాబట్టి చర్చ వచ్చింది, కానీ పాలసీ అడాప్ట్ చేసేటప్పుడు దే హావ్ మేడ్ ఇంటెన్సివ్ స్టడీ వరల్డ్ వైడ్. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇంటరప్ట్ చేయకండి. ఆ పాలసీలో ఎక్కడ రేట్ పెరిగిందండి? ఇక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ లో రేట్ పెరిగిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? పాలసీ ప్రైస్ ఏం మాట్లాడుతున్నారు? ఆ పాలసీలో ఇంటర్నేషనల్ రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి? అప్పుడు విధానం అది, దాన్ని మళ్ళీ సమర్థిస్తారు. మన విధానం అన్నది ఎందుకంటే 80% తగ్గిన తర్వాత కూడా ట్యాక్స్ పెంచుకుంటా పోయి నేను సూటిగా అడుగుతుండే, దాన్ని వదిలిపెట్టి ఏదో డైవర్ట్ చేస్తున్నారు, అది మాట్లాడుతున్నారు. ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్ మీద ₹33 ఎందుకు పెంచిండ్రు? డీజిల్ మీద ₹3.80 ఉన్నదాన్ని ₹32 ఎందుకు పెంచిర్రో సమాధానం చెప్పమంటే అది వాళ్ళు పెంచిర్రు, ఇది వీళ్ళు చేసిర్రు. క్రూడాయిల్ ధర పెరిగిన తర్వాత తగ్గిన తర్వాత రేట్ ఏం తగ్గలేదంటే దానికి సమాధానం చెప్పారు. ఏం మాట్లాడుతున్నారో మీరు నాకు అర్థం కావట్లేదు. పాపారావు గారు బాధపడుతున్నారు నేను ఇంటర్ఫియర్ అవుతున్నా అని చెప్పి. సింపుల్ లాజిక్ బెల్లయ్య గారు, ప్లీజ్. బెల్లయ్య గారు, ₹10 ఉంటే ట్యాక్స్ ప్రపోర్షనేట్ ఉంటుంది, ₹100 ప్రైస్ ఉంటే ప్రపోర్షనేట్ ట్యాక్స్ ఉంటుంది. అకార్డింగ్లీ ఇట్ ఇంక్రీజ్. నేను అనేది అది కాదు, నేను అనేది ఫ్రీ ప్రైస్ పాలసీ అన్నది ఈ రోజు మార్కెట్ లో ఉండడానికి మనది 100% కామోడిటీ డొమెస్టిక్ ప్రొడక్షన్ కాదు. అది 80% ఆఫ్ ది పెట్రోల్, డీజిల్, వాట్ ఎవర్ యూ కన్స్యూమ్, ఇట్ ఈస్ ఇంపోర్టెడ్. అందుకని ఇట్ ఈస్ లింక్ టు ఇంటర్నేషనల్ మార్కెట్. 80% బయట నుంచి వస్తుంది. భారతదేశంలో తయారు కాదు, బయట నుంచి తీసుకొస్తున్నాం, అది అందరికీ తెలుసు. మరి బయట నుంచి తీసుకొస్తున్నాం. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గిందా పెరిగిందా? దిలీప్ గారు, ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్యారెల్ ధర తగ్గినప్పుడు మనకు తగ్గాలి, తగ్గడం లేదు. అక్కడ రేటుతో సంబంధం లేకుండా కంటిన్యూస్ గా డైలీ బేసిస్ లో పెరుగుతోంది. మీరు చెప్తున్నటువంటి ఇక్కడ ఇంతకుముందు 15 రోజులకు ఒకసారి ఉండదు, 15 రోజులు కాదు, డైలీ ఇలాగే అడుగుతానే ఉంటారు మీరు. పాపారావు చెప్పండి, మీరు నేను చెప్పిన లాజిక్ కరెక్టా కాదా? పాపారావు గారు చివరిగా ఏం చెప్తారు? పాపారావు గారు, మనకు సమయం లేదు, చివరిగా ఏంటి దీనికి సొల్యూషన్? ఎవరు ముందుకు వస్తే, కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటే, వాళ్ళు నిజంగా చిత్తశుద్ధితో ట్రై చేస్తే సొల్యూషన్ దొరుకుతుందా లేదా?
సార్ ఒక్క నిమిషం మాట్లాడిస్తారా? మాట్లాడండి. ఒక చిన్న కామెంట్ చేసుకుంటా చెప్పుకునేవాడిని. చెప్పండి చెప్పండి. ఏమీ లేదు. ఇప్పుడు సొల్యూషన్ అడుగుతున్నారు మీరు. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడాం గంటలో ఎవరికైనా ఏమైనా అర్థమైందా వినేవాళ్ళకి? నాకైతే డౌటే. నాకు అంత గందరగోళంగా అయిపోయింది మొత్తం ఇదంతా. అందరినీ ప్రశ్నలు అడుగుతున్నారు, ఎవరు ఏ జవాబులు చెప్పలా. ఇంకా దీని సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా కెచప్ చేసాం. చాలా చక్కగా మాట్లాడుకోవడానికి బోల్డ్ అంత వివరాలు, బోల్డ్ అంత సమగ్రంగా ఉన్న అంశాన్ని ఏదేదో చేసి ఏదేదో అయ్యి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. సరే పోనీ నా తెలిసిన దానిలో నాకు అంత వాయిస్ పోయింది మీది. పాపారావు గారు మీ వాయిస్ మ్యూట్లోకి వెళ్ళిపోయింది. సరే సీతారాం గారు చివరిగా కన్క్లూడ్ చేయండి, ఏం చెప్తారు? ఏం లేదు సార్, వాళ్ళు ఆలోచించాలని చెప్తున్నారు. సంబంధించి ఆగండి సార్ మళ్ళీ వచ్చారు ఎవరు? ఒక్క కాదు నిమిషం, సార్, అదేదో మీరు తన- మధ్య- వాయిస్ మీది రాలేదండి, మీది వాయిస్ అయింది. రాలేదు. మీది మీట్ అయింది పాపారావు గారు, మీది మీట్ చెప్పండి. అయింది, అది సరి అదే అందుకే నేను మాట్లాడుతున్నా. చెప్పండి. వచ్చింది Conclude చేయండి, ఫోన్ కాల్ conclude వచ్చింది చేయండి. సార్, ఎవరితో ఫోన్ కాల్ వచ్చింది. నేను దానికి ఏం చేయలేను. ఫోన్ కాల్ వచ్చింది సరే కానీ, అయితే నేను ఇప్పుడు బాండ్ల గురించి చెప్తున్నాను. బాండ్ల అమ్మకం, బాండ్ల డబ్బులు కడతాం, యూపీఏ తెచ్చిన బాండ్లకి డబ్బులు కడతాం అన్నారు. అది కాదని చెప్పడానికి గణాంకాలు చెప్పడం మొదలుపెట్టి వివరంగా చెప్తుంటే మధ్యలో బ్రేక్ అన్నారు. బ్రేక్ తర్వాత మళ్ళీ నాకు ఇవ్వాలి కదా ఆ 2 ముక్కలు చెప్పడానికి. అలా కాదు పాపారావు గారు, గణాంకాలు అందరికీ తెలిసినటువంటివే. గణాంకాలు మీ దగ్గరే ఉన్నాయి, సీతారాం గారి దగ్గర ఉన్నాయి, ప్రజల దగ్గర కూడా ఉన్నాయి. ఏదైనా ఉపయోగంగా ఉండాలి కదా. బ్రేక్ ముందు నేను ఎంతసేపు మాట్లాడాను? నిమిషం లోపే మాట్లాడాను. మీరు చూడండి, కావాలంటే మళ్ళీ రిపీట్ చేసి చూసుకోండి. బ్రేక్ ముందు నేను ఎక్కువసేపు మాట్లాడాను, నిమిషం లోపే. కంటిన్యూషన్ నాకే ఇవ్వాలి, ఎందుకంటే నేను ఎక్కువసేపు సరే మాట్లాడాను. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి, ఇప్పుడు ఏం చెప్తారు? అదేం జరగదు. ఇంకా చెప్పేది ఏముంది? టైం అయిపోయిన తర్వాత నేను చెప్పేది లేదు, మీరు వినేది లేదు. అంతా అయిపోయింది. రైట్ పాపారావు గారు, మరో సందర్భంలో దీని గురించి మనం విస్తారంగా చర్చిద్దాం. సీతారాం నాయక్ గారు, పాపారావు గారు, దిలీప్ కుమార్ గారు, బెల్లయ్య నాయక్ గారు, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. అది ముఖ్యంగా ఈ యొక్క ధరల్ని తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొంత బాధ్యత ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని గట్టిగా అనుకుంటే కనుక ఈ ధరలు తగ్గడం పెద్ద విషయమేమి కాదని చెప్పి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ HM TV.